కత్తెర గుర్తుకే మనోటు కత్తెర గుర్తుకే పేరు సుధాగాని వరలక్ష్మి గారి కత్తెర గుర్తుకే గెలిపిద్దాం గెలిపిద్దాం సుధాగాని వరలక్ష్మి గెలిపిద్దాం 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 కత్తెర గుర్తుకే కత్తెర గుర్తుకే సుధాగాని వరలక్ష్మి పట్టూరు గెలిపించండి కత్తెర గురు ఓటూరు సర్పంచ్గా మరి ఈరోజు టీఆర్ఎస్ పార్టీ తరఫున బలపరిచిన అభ్యర్థి సుధాని వరలక్ష్మి వారు మా భార్య. మరి మేము గతంలో కూడా 2 సార్లు టీఆర్ఎస్ పార్టీ తరఫున మేము సర్పంచ్గా చేసినాం. మరి మా ఊరికి మరి సీసీ రోడ్లు కానీ మరి శ్మశాన వాటిక కానీ మరి దుర్గమ్మ గుడి కూడా మేము కట్టించినాం. మరి అదేవిధంగా మరి గల్లీ గల్లీకి సీసీ రోడ్లు చేసినాం. గ్రామ పంచాయతీ బిల్డింగ్, ఎస్సీలకు కమిటీ హాలు, ముదిరాజులకు మరి కమిటీ హాలకు కూడా బృందసరి ద్వారా మేము శాంక్షన్ చేయడం జరిగింది. మరి అదేవిధంగా మరి ప్రతి విషయంలో మరి ప్రతి సమస్య ఏదైనా విలేజ్లలో ఉంటే మరి అందరికి అందుబాటులో ఉంటూ మరి ముందుకు సాగినాం. ఎలాంటి లొల్లి కానీ ఎలాంటిది అది లేకుండా మరి 10 ఏళ్ళు మేము కొనసాగించినాం. మరి గతంలో మరి నాకు 3 పిల్లలు ఉన్నందున మామను పెట్టి మేము గెలిపించినాం. ఈసారి మరి 3 పిల్లలు ఎత్తేయడం వలన మరి మా పార్టీలో మరి ఎవరు మాకు అవకాశం ఇచ్చారు. మరి అదే అందువలన మరి మళ్ళీ నిలబడడం జరిగింది. ఎందుకంటే నేను గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించినాం కాబట్టి మళ్ళొకసారి మరి ప్రజల ముందుకు రావడం జరిగింది. మరి నేను మంచి చేసిన ఉద్దేశంతో మరి మీ ప్రజల ముందుకు వచ్చిన మీరు అందరూ దయచేసి మరి మళ్ళొకసారి ఆశీర్వదిస్తే మరి గ్రామాన్ని మరి ఇంకా ఏమైనా మిగిలిన ఉన్న చిన్న చిన్న సమస్యలను పరిష్కరించి మీరు అందరికీ అందుబాటులో ఉంటాను కూడా ఒటూరు గ్రామ ప్రజలకు నేను ఈ టీవీ ముఖ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మరి ఏ సమస్యలున్నా ఏదున్నా మీ అందరికీ తెలుసు. ఒటూరు గ్రామ ప్రజలకు చిన్న చిన్న సమస్యలు ఏదైనా నేను అందుబాటులో ఉండి చేస్తాను. మరి ఏంటంటే మరి మరొక్కసారి నన్ను ఆశీర్వదించాలని కూడా ఒటూరు ప్రజలను నేను కోరుకుంటున్నాను. చిన్న పెండింగ్ సమస్యలు అంటే ఇక్కడ ఊరికి సంబంధించినవి ఏం లేదు. మరి చిన్న చిన్న ఒక గల్లులలో రోడ్స్ ఉన్నాయి, అవి తప్పకుండా నేను గెలవంగానే మొదటి దఫగా అవి చేపిస్తాను. ఏంటంటే ప్రతిపక్షం ఇప్పుడు అధికార పార్టీ నేను అడ్జస్ట్ చేసేటోనికి దమ్ము ఉండాలి. ప్రతిపక్షంలో ఉన్నా ఇల్లు ఉన్నా ఎక్కడున్నా ఆయన చేస్తాడు. నేను ప్రతిపక్షంలో ఉన్నా ఖచ్చితంగా నిలబడి నేను ఊరికి అభివృద్ధి నడిపిస్తాను. ఎవరు అధికారం ఉండి అది ఇది కలబోలి మాటలు చెప్తారు. లేదు, మనం ప్రతిపక్షంలో ఉన్నా మనకు వచ్చే నిధులను కానీ ఏదైనా నేను ముందుండి దాన్ని సాధించుకొని మన ఊరి ప్రజలకు నేను